ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి కాంట్రవర్సీస్ కి చాలా ట్రెండ్ అయినట్టున్నారు. ఒక చిన్న ఇష్యూ జరిగితే అన్న రియల్ గా జరిగింది, ఇదిగో ప్రూఫ్, మీరే మాట్లాడండి అన్న, కొద్ది సపోర్ట్ చేయండి అన్న అని ఒక సిస్టర్ నాకు చెప్పడం, ఉన్న ఫ్యాక్ట్ ని రియాలిటీని బయటికి చూపించాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దాన్ని. ఎందుకు మొదలు పెట్టారు అలా? ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ నేమ్. ఆ పర్సన్ ఇలా తిట్టారు అని చెప్పేసి ఒక బూత్ మాట. మిడిల్ క్లాస్ తేజ ఇప్పుడు రిచ్ తేజ అయినట్టున్నారు. బాబో ఈ కామెంట్స్ ఇప్పుడు క్లారిఫై ఇచ్చేయాలి రా. రిచ్ తేజ రిచ్ తేజ రిచ్ తేజ. మరి బిజినెస్ ఎలా జరుగుతుంది? మీరు నమ్మరు, 3 years దాకా నేను ప్రాఫిట్ అనేది అసలు నేను చూడలేదు. ఎందుకే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఏంటి మనము ఏం చేయలేకపోతున్నాం అంటే, వాటర్ గ్లాస్ అక్కడ పడిపోతే అక్కడ ర్యామ్ అని ఉంది, ఇది ఎందుకు అమ్మకూడదని ఒక ఐడియా వచ్చింది. తయారు చేసి వీడియో పోస్ట్ చేశాను యూట్యూబ్లో. ఆదివారం ఒక రోజు 50,000 కౌంటర్ చేశాను. ఆ బేస్ని క్రియేట్ చేయడానికి, ఆ ట్రస్ట్ని నేను బిల్డ్ చేయడానికి ఇట్స్ లైక్ ఒక 5 years నా ప్రాణం పెట్టేశాను అలాగే దాన్ని కూడా. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? అమ్మ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్? అలా లోన్స్ తీసుకొని బాధపడే కంటే ఆ రోజు నేను ఏడ్చింది, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో. ఐ నో దట్. ఓన్లీ సబ్స్క్రైబర్స్ నుంచే నాకు ఆల్మోస్ట్. బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పి గట్టిగా శ్రమ చేసినట్టున్నారు కదా. లాస్ట్ 2 years నుంచి బాగా తమ చేత ఇలాంటి ఖర్చులోని తడిచిపోయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ ఎలాగైనా సరే అందరిలో నిజాలు బయట పెట్టాలని ఫేమస్ అయ్యారో, అంతకుముందు నుంచి ఉన్న తేజ గారు ఆ తర్వాత చాలా మారిపోయినట్టున్నారు. అంటే నేను అంతకుముందు ఒకసారి చూసిన తేజ గారు చాలా నార్మల్గా అందరికీ కావాల్సిన విధంగా ఉన్న వ్యక్తి. ఆ తర్వాత కాంట్రవర్సీస్కి ఇన్స్టాగ్రామ్లో ఉన్న ట్రెండీ పీపుల్ని ట్రోల్ చేయడమో, లేకపోతే వాళ్ళు చేసిన వీడియోస్కి ఈయన రివర్స్లో మాట్లాడడమో చేస్తూ చాలామంది అమ్మాయిలకి అన్నయ్య కూడా అయిపోయినట్టున్నారు. సో మిడిల్ క్లాస్ తేజ గారు అయితే నాతో పాటు ఉన్నారనమాట. బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం, వచ్చేయండి. హలో అండి. హాయ్ వైషు. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? యా గుడ్. పర్లేదా? పర్లేదు, లైఫ్ అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంది. ఇంతకుముందు నిజంగా ప్రశాంతంగా వెళ్తుండేదేమో మీ లైఫ్. ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి ఎవరెవరి వీడియోలకో మీరు రెస్పాండ్ అవ్వడం, ఎవరెవరికో మీరు ఆన్సర్లు ఇవ్వడం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడమో, లేకపోతే వాళ్ళు చేసిన తప్పుల్ని బయట పెట్టడమో తెలియదు, కానీ చాలా ట్రెండ్ అయినట్టున్నారు కొన్ని రోజులుగా, కొన్ని నెలల పాటు కదా. కాంట్రవర్సీ అంటే లైక్ నేనేం నెలలు బట్టి అవ్వలేదు. నేను చెప్పాలంటే లాంగ్ వీడియోస్ మనకు తెల్ల కదా, తెలిసే ఉంటుంది మీకు. నేనేంటంటే ఏదైనా హెల్ప్ విధంగా ఒక చిన్న ఇష్యూ జరిగితే ఇది ఇలా కాదు అని చెప్పి ఒక వీడియో చేయటం, అందులో కామెంట్ రావటం, అన్న రియల్గా జరిగింది, ఇదిగో ప్రూఫ్, మీరే మాట్లాడండి అన్న, కొద్ది సపోర్ట్ చేయండి అన్న అని ఒక సిస్టర్ నాకు చెప్పడం, నేను చేయటం, ఆ వీడియో మళ్ళీ వైరల్ అవ్వటం, మళ్ళీ అక్కడి నుంచి ఆపోజిట్ నుంచి మనకి రివర్స్ రావటం, నేను మళ్ళీ దానికి మాట్లాడడం అంటే మాట్లాడి ఉన్న ఫ్యాక్ట్ని రియాలిటీని బయటికి చూపించాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దానికి, ఎస్ ఇంకొకసారి చేయమని చెప్పేసి. సో అక్కడ నుంచి క్లోజ్ అయిపోయింది. అంత ట్రెండింగ్ అంటే ఆ టైంలో ఆ టాపిక్ ట్రెండింగ్ అయ్యింది కాబట్టి మొత్తం ఏపీ తెలంగాణలో ట్రెండింగ్ అయిపోయింది. పార్ట్ ఆఫ్ దట్ నార్మల్గా చూసుకుంటే నేను దానికోసం ఫేమస్ కాదు. మన అందరూ కూడా పిల్లలు, చిన్నపిల్లలు అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే వచ్చి బుజ్జి సబ్స్క్రైబర్స్ మన షాప్కి రావటం, వాళ్ళకి ఫుడ్ ఇవ్వటం, అదే ఈ విధంగా నేను ఫన్నీ టైప్లోని చేయటం వల్ల వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీరు గమనిస్తే ఆ కాంట్రవర్సీ రాకముందే నాకు 1.1 million సబ్స్క్రైబర్స్ దాటేశారు. నాది ఓన్లీ షార్ట్స్ వీడియోస్లోని చాలా షార్ట్ అండ్ స్వీట్గా, చాలా క్యూట్గా నా పిల్లలతో అంటే నా బుజ్జి సబ్స్క్రైబర్స్తో మాట్లాడాను. బట్ ఈ టాపిక్ ఎప్పుడైతే ఎందుకు మొదలు పెట్టారు అలా? యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ బిజినెస్, మీకు తెలిసిందే. నా బర్మా ఫుడ్ జంక్షన్ అనే బ్రాండ్ బిల్డ్ చేయడంలో నేను బిజీగా ఉన్నా. ఆ టైంలో ఒక పర్సన్, ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ నేమ్, ఆ పర్సన్ ఇలా తిట్టారు అని చెప్పేసి, ఒక బూత్ మాట అన్నారని చెప్పేసి వల్గర్గా మాట్లాడారు కస్టమర్స్తో అనేసరికి నేను ఒక వీడియో చేశాను. అది ఎందుకు చేశానంటే, ఆ వీడియో అంటే నేను ఎవరిని ప్రొస్పెక్ట్గా వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు అంటే మనం బిజినెస్ చేస్తాం కదా, కస్టమర్స్ మనకు దేవుళ్ళు లాంటి వాళ్ళు. సో కస్టమర్స్ని మనం ఎంత నీట్గా అప్రోచ్ అయినా అవి మనకు ముందుగానే చెప్తారు. సో మనం బిజినెస్ ఎవరైనా చదువుకున్న బిజినెస్ చేసేటోళ్ళు కానీ, బిజినెస్ మీద స్టడీస్ చేసేటోళ్ళకి కానీ మనకి ముందుగానే ఒక ఉంటుంది అనమాట. ఆ
అది కనీసం ఒక రెస్పెక్ట్ లేకుండా మనం అలా తిట్టడం వల్గర్గా మాట్లాడడం తప్పు అని చెప్పి ఒక వీడియో చేస్తే ఓకే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరో లేకపోతే బయట పర్సనో లేకపోతే వాళ్ళ మీద గ్రడ్జ్ ఉండి పెట్టారో నాకు తెలియదు. ఆ వీడియో అంటే ఆ వీడియో కదా ఆడియో నాకు షేర్ చేశారనమాట. అన్న నువ్వేటన్నా అంత సాఫ్ట్గా మాట్లాడతావు, ఇలా జరిగింది, ఇదిగో విను, ఒక ఆడపిల్లని తిట్టడం తప్పు అని చెప్పేసి ఆ ఆడియో నాకు ఎప్పుడైతే వచ్చిందో నేను కొద్దిగా అవును ఇలాగ అనకూడదు అని చెప్పేసి నేను మళ్ళీ ప్రేమగానే చెప్పాను స్టార్టింగ్లో కూడా. అంటే వీడియో నెక్స్ట్ వీడియో చేసినప్పుడు కూడా ఇది మీ ఆడియో ప్రూఫ్, ఇలా చేయకూడదు కదమ్మా, ఎందుకు చేశారని చెప్పేసి ఓ వీడియో చేసాం జరిగింది. అదంతా అప్పటికి క్లోజ్ అయిపోయింది. వాళ్ళు కూడా ఓకే అంతా ఎవ్రీథింగ్, ఆ కాంట్రవర్సీస్ అన్నీ క్లోజ్ అయిపోయి దాని తర్వాత ఇంకేదో కాంట్రవర్సీ వచ్చింది ఒక పర్సన్ది. ఆ పర్సన్ది కూడా తను కూడా ఆడియోలో చెప్పాడు, ఐ మీన్ కాల్ రికార్డింగ్ నేను వీడియో పెట్టాను, ఇప్పటికి నేను డిలీట్ చేయలేదు ఏవైనా, అవి అలాగే ఉన్నాయి. సో రేపు పొద్దున ఇంకెవరు రిపీట్ చేయకూడదని చెప్పేసి, సో అందులో కూడా సారీ అని ఇంకెప్పుడు చేయను అని చెప్పేసాడు. ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి. అది క్లోజ్ అయ్యాయంటారా? అంటే ఇంకా యూట్యూబ్ లోనో ఇన్స్టాలోనో ఎప్పుడు అదేంటి ఒక ట్రెండ్ లాగా వాళ్ళ వీడియోస్ గురించి వీళ్ళు మాట్లాడడం, వీళ్ళు చేసిన దాని గురించి వాళ్ళు మాట్లాడడం, ఈ ట్రెండ్ పరంపర కొనసాగుతూనే ఉన్నట్టుంది కదా. అది ఏంటంటే అది యాక్చువల్లీ వాళ్ళు వ్యూస్ కోసం చేస్తారు మేడం. నేను సీరియస్గా మీరు చెప్తాను, చేయలేదంటారా? నేను ఎప్పుడు నాకు వ్యూస్ నాకు అవసరమే లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ వ్యూస్. మంచి చేసేటప్పుడు ఒక 10 మందికి రీచ్ అయితే ఇది మంచిరా అని తెలిస్తే చాలు. నేను ఎప్పుడు అదే కోరుకుంటాను. ఇప్పుడు నేను కూడా ఒక సిరీస్ చేస్తున్నాను, 30 days సిరీస్. 30 days సిరీస్ ఏంటంటే అరే నేను మంత్లోని 1 monthలో నేను 1 lakh rupees ఎర్న్ చేయాలి. ఇది 30 days ఛాలెంజ్. దీంట్లో ఏంటంటే మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తాము, బిజినెస్ ఎలాగా కస్టమర్స్ వస్తారు, ఇవన్నీ నేను నేర్పిస్తాను. సిరీస్ అనేది ఏదో నేను వ్యూస్ కోసం కాదు. ఎవరైతే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చెయ్యాలని ఒక ఆసక్తి ఉంటుంది కానీ చేయలేకపోతున్నారో వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ వీడియోస్ లాగా వెళ్తూ ఉంటాయి. నేను అలాగే ఎప్పుడు ఆలోచిస్తాను కానీ అరే ఒకరిని ప్రతిసారి ఈడు అన్నాడు, ఈడు చేశాడు, ఈయన అనాలి కన్ఫామ్గా అనే థాట్ ఏమి ఉండదు నాకు, ఎప్పుడు ఉండదు. ఐ నెవర్, నేను ఎప్పుడు ఆ మనసులో ఇది ఉండదు నాకు. మీరు అందుకే గమనించండి, ఎప్పుడు కూడా నేను ప్రతి వీడియోలో లాస్ట్లో జై శ్రీరామ్ అంటాను. ఎందుకనంటే అంతా రాముడే చూసుకుంటాడని. సో ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్న నేను ఎందుకు నువ్వు పాడైపోవాలని నేను ఎందుకు కోరుకుంటాను? నేను ఎప్పుడు మంచి జరగాలనే కోరుకుంటాను. మనం మామూలుగా ఈ భూమి మీద ఎందుకు వస్తాం? ఏదైనా ఒక కార్యం మనకంటూ ఒక దేవుడు ఒకటి పెడతాడు కాబట్టి దాని మీదే కదా ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ మనకు తెలిసినంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి. ఒక్కసారి ఆ గోల్ తెలిస్తే దానికోసం పని చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో అది. బట్ మీరన్నట్టు అందరూ మంచి కోరుకుంటా అనే వాళ్ళు పక్కన వాడు చెడు కోరుకోవడానికి వీడియోస్ చేయకూడదు కదా. పక్కోడికి నేను అదే అంటున్నాను, మీరు అదే గమనించలేదు. నేను స్టార్టింగ్ వీడియో పెట్టేటప్పుడు వాట్ ఐ టోల్డ్, నువ్వు తప్పు చేసావమ్మా, ఇలా చేయకూడదు, సారీ చెప్పేసి అయిపోద్ది, క్లోజ్ అయిపోద్దనే కదా చెప్పాను. అవును. మళ్ళీ ఇంకొక ఆడియో అప్పుడు కూడా వాళ్ళ వైపు ఏంటి, ఇప్పుడు కోర్టుకి వెళ్తాం, అవతల వాడు తప్పు చేసే ఉంటాడు, యువతల నిజాయితీగా ఉంటాడు. అవతల వాడు ఏం చేస్తాడు, పిటిషన్ వేస్తాడు, నేను తప్పు చేయలేదు, తప్పు చేసినా కూడా తప్పు చేయలేదని బెయిల్ తెచ్చుకుంటాడు, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ మనం పోరాడుతూ ఉంటాం, అంటే నువ్వు తప్పు చేసి ఒప్పుకుంటే ఏదో అయిపోద్ది కదా, ఏదో సంథింగ్ శిక్ష పడే అయిపోతుంది. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోకుండా నేను చేయలేదు, నేను నిజాయితీ వాడిని, నేను పతివ్రతని అంటే అవ్వదు. దానికోసం పోరాడాను అంతే తప్పించి వాడేదో ఇదైపోతాడని కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, హూఎవర్ నేను ఫైట్ చేశానో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. దే స్టార్టెడ్ న్యూ బిజినెస్, దే అర్నింగ్ సంథింగ్. సో ఎప్పుడైతే నువ్వు మంచిగా ఉంటావు ప్రజలతోటి, అంటే నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకుండా ఉండాలంతే. అది కాన్సెప్ట్ నాదైతే. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మిడిల్ క్లాస్ తేజ కొంచెం ఇప్పుడు రిచ్ తేజ అయినట్టున్నారు. రిచ్ తేజ బాబోయ్, ఈ కామెంట్స్ ఇప్పుడు క్లారిఫై ఇచ్చేయాలి రా. రిచ్ తేజ నాకు అర్థం కావట్లేదు. రిచ్ తేజ అని చాలా కామెంట్స్ వస్తుంది, దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పాలి మాకంటే. ఒక తార్ సిరీస్ చేశారు, ఒక 30 days చేస్తాను. లాస్ట్ 30 days కాదు 90 days ఛాలెంజ్ చేశాను. 90 days ఛాలెంజ్ అయిందా అసలు? మధ్యలో వదిలేసారా? మధ్యలో వదిలేయడం కాదు, 90 days కష్టపడ్డాను. ఓకే. 90 days కష్టపడినా కూడా నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే వి కాంట్, అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ 26 lakhs అనేది అంటే చేయలేకపోయాను. ఏమో చేయగలుగుతానేమో కానీ బట్ చేయలేకపోయాను. ఓకే. ఎంత సంపాదించగలిగారు అసలు ఆ లెక్కన? ఆ టైంలో నేను ఆల్మోస్ట్ 1,20,000 సంపాదించానండి. ఓకే. 1,20,000 సంపాదిస్తే
అందులో మనకంటూ ఉంటాయి కదా నేను మీ అందరికీ తెలుసో తెలీదో నా vlogs లో కూడా చెప్తాను, మా ఇల్లు ఇరిగిపోయింది. మా సొంత ఇల్లు ఉంది, మొత్తం స్లాబ్లన్నీ ఇరిగిపోయి. ఒకసారి ఒక వీడియో కూడా పెట్టాను, వర్షం పడుతుంటే కింద నేను చాప వేసుకొని పడుకుంటాను, మొత్తం వాటర్ నా ముఖం మీద పడుతూ ఉంటే లీకేజ్ అనమాట. ఓకే. ఆ సిచ్యువేషన్ నుంచి నేను వచ్చినోడిని. నేను ఇప్పుడు ఏదైతే డబ్బులు సంపాదిస్తున్నానో రెంట్కి వెళ్ళి రెంట్ డబ్బులు ఇచ్చుకొని కరెంట్ బిల్ కట్టుకొని ఇంట్లో లైక్ రాషన్స్ ఇవన్నీ పెట్టుకొని అండ్ షాప్స్ ఉన్నాయి, మన షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ రెంట్ కట్టుకొని మొత్తం అన్ని సేవింగ్స్ అన్ని పోను, సేవింగ్స్ కానీ అన్ని తీయగానే నాకు మిగిలేది చేతిలోని 5,000. ఎవడు నమ్మడు ఈ విషయం, ఎవరు నమ్మరు. ఆ 5,000 కూడా నేను ఎట్లా అంటే నా బండి పెట్రోల్, మీరు వెనకాల చూడొచ్చు, నా బండి పెట్రోల్కి వాటికి ఇవే ఖర్చులు, నా డైలీ ఖర్చులు. అందరూ అనుకుంటారు నేను ఏదో బాగా సంపాదించేస్తున్నాను, బాగా సంపాదించాలనే ఉంటుంది అందరికీ. అందరూ సంపాదించాలి దేనికి? ఇప్పుడు దేనికి కష్టపడుతున్నాం? డబ్బులు సంపాదించాలనే కదా. 4 రాళ్ళు సంపాదిస్తే వెనకాతలు వేసుకుంటే రేపు పొద్దున్న మన ఫ్యూచర్ బాగుంటుంది. అది కూడా మన కొంతమంది అరే వీడు బాగా సంపాదించేస్తున్నాడు రా, నేను సంపాదిస్తే హ్యాపీ కదరా, నువ్వు బాగా సంపాదిస్తే నువ్వు అన్నం ఎందుకు? నేను సంపాదించడానికి నేను మా నాన్న మా అమ్మ నన్ను బాగా చదివించి ఇచ్చేసారు. సో అదే మా ఇన్ సెట్ లో పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్. నేను ఇలాగా ఫ్రాంచైజెస్ ఇవ్వడం ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా. ఆ ఫ్రాంచైజెస్ కూడా నో రాయల్టీ ఫ్రీగా, అంటే ఎవరైతే బిజినెస్ ఆపర్చునిటీ కావాలి అనుకుంటున్నారో, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా మన బిజినెస్ మోడల్ తీసుకొని నీట్గా వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేసేసి మన మోడల్ తీసుకొని ఈజీగా ఎర్న్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. అలాగే మనకి 2 outlets ఉన్నాయి, 2 outlets ఓపెన్ చేసాం, విజయవాడ, గాజువాక. సో వాళ్ళు డబ్బు మంత్లీ ఎర్న్ చేసుకుంటున్నారు. మరి మీకు ఇవ్వట్లేదా? రాయల్టీ ఫీజు లేదు కదా, అదే చెప్తున్నాను మీకు, నో రాయల్టీ. ఇక్కడ నేను ఎందుకు మిడిల్ క్లాస్ తేజ అన్న నా పేరు అసలు యాక్చువల్లీ చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు మిడిల్ క్లాస్ తేజ పెట్టారని అంటే నాకు ఒకే ఒక క్వశ్చన్ వైస్, మిడిల్ క్లాస్ తేజ హూ ఈస్ నాట్ మిడిల్ క్లాస్? నో, నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. సి నార్మల్ ఒక క్వశ్చన్ వైషు, వాట్ ఈస్ ద ఇయర్లీ ఇన్కమ్ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్? మిడిల్ క్లాస్ వాడు సంవత్సరానికి ఎంత సంపాదించాలి? అసలు మిడిల్ క్లాస్ అంటే అర్థం ఏంటి తెలుసా? కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, దానికంటే కొంచెం ఒక 10 రూపాయలు ఎక్కువగా ఉండేవాడు మిడిల్ క్లాస్. ఇదంతా మనకి తెలుగు వాళ్ళకే తెలిసి ఇదంతా. కానీ యాజ్ పర్ గవర్నమెంట్ మనకి నార్మల్ గా చూసుకుంటే యాజ్ పర్ గవర్నమెంట్ మిడిల్ క్లాస్ వాడిని ఎవరిని పిలుస్తారంటే ఆడి ఇయర్లీ ఇన్కమ్ 15 lakhs పైన ఉంటే వాడిని మిడిల్ క్లాస్ అంటారు. నీ ఇయర్లీ ఇన్కమ్ 15 lakhs ఉందా? నార్మల్గా అడుగుతున్నాను. ఉండదు కదా, ఉండదు. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నాట్ దట్. నువ్వు ఎర్న్ చేస్తుంది, మీ పేరెంట్స్ కాదు, నువ్వు ఎర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మంత్లీ ఒక 50,000 ఎర్న్ చేస్తున్నావు అనుకో, ఇయర్లీ ఎంత అవుతుంది? మహా అయితే 8 lakhs అవుతుంది. 8 lakhs అవుతుంది. 8 lakhs అంటే నువ్వు మిడిల్ క్లాస్ లో ఆ జోన్ లోనే లేవు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. గవర్నమెంట్ కి ఒక ఇది ఉంటది అనమాట, HNI, అల్ట్రా రిచ్, దాని తర్వాత పూరు, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. అంటే వీఆర్ ఇన్ లోయర్ మిడిల్ క్లాస్. లోయర్ మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్ కిందకి మనం రాము, కానీ లోయర్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ అంటే మీరు తప్పుదో తీసుకెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ నేను ఏ పాయింట్ మాట్లాడుతున్నా అంటే వైషు, వీఆర్ మిడిల్ క్లాస్, కానీ అందరూ మిడిల్ క్లాస్ కాదు. 1,00,000 రూపాయలు సంపాదించినోడు ఉంటాడు సంవత్సరానికి 5 లక్షలు సంపాదించినోడు ఉంటాడు. మీ చరాస్తులు కూడా ఆ మిడిల్ క్లాస్ బార్డర్ లైన్ దాటుంటే మీరు మిడిల్ క్లాస్ కానట్టే. నువ్వు చరాస్తులు అన్నావు కదా, నా దృష్టిలో ఏంటంటే మిడిల్ క్లాస్ అనేటోడు వాడు నిజంగానే అంత డబ్బులు సంపాదిస్తే, వాడు సొంతంగా వాడికంటూ ప్రాపర్టీస్ ఉంటే, వాడికంటూ వాడి పేరు మీద ప్రాపర్టీస్ కానీ ఏమున్నా కూడా నిజంగానే ఆడుకుంటే వాడు నిజంగా నువ్వు అన్నట్టు మిడిల్ క్లాస్. కానీ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ప్రాపర్టీ. అవి ఏమి లేవు. మీరు డైరెక్ట్ గా మా షాప్ కూడా వచ్చి చూసుకోవచ్చు అనమాట. నాకున్న ఆస్తులు కానీ పాస్తులు కానీ అంతేం ఉండదు. ఉన్నది ఒకే ఒక ఇల్లు, అది కూడా మా నాన్నగారి పేరు మీద ఉంటది. 3 అక్క, నేను, మా తమ్ముడు అండ్ నేను, 3. సో 3కి సరి సమానంగా ఉంటది. అది వచ్చేసి చాలా చిన్న ఇల్లు అనమాట. అది ఇప్పుడు కట్టడానికి ప్రయత్నిస్తున్నాను, రూపాయి దాస్తున్నాను దానికోసం. పడిపోయిన స్లాబ్ కట్టించడానికి ఇప్పుడు ప్రెసెంట్. మరి పెళ్లి చేసుకున్నారు రీసెంట్ గా? మ్యారేజ్ కూడా చేసుకున్నాను. అందరూ అంటే ఇంట్లో ఇంకా మరి ఫోర్స్ చేసి పెళ్లి చేసుకో అంటే ఇట్స్ లైక్ మా మరదలనే, సొంత లవ్ మ్యారేజా? సొంత మరదలు, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ కమ్ లవ్ అనుకోండి పోను, అలాగే అనుకోండి పోను, ప్రాబ్లం ఏం లేదు. అలా అనుకోవాలా? మరి ఇంకేం చేస్తాం, లవ్ అంటే లవ్, లేదంటే అరేంజ్డ్ అంటే ఎందుకంటే ఇంట్లో పిల్ల కదా. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నేను చూస్తాను, మా మావయ్య కూతురు సొంత.
మన ఇళ్ళల్లో అదొక మన ఇంట్లో ఇంకా నాకు ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడుగుతున్నా. నాకు ఎలా ఉందంటే చిన్నప్పటి నుంచి చూసిన అమ్మాయి అవును. సడన్ గా పెళ్ళైన తర్వాత అంటే ఇంట్లోనే ఉంటది కదా ఎప్పుడున్నా, సో ఇంట్లో నార్మల్ గానే ఉంది. నాకు అదేం పెద్దగా ఏం అనిపించలేదు, కొత్తగా ఏం అనిపించలేదు, కొత్తగా ఏం మారలేదు. కొత్తగా ఏం మారలేదంటే టైంకి భోజనం చేస్తున్నాను, టైంకి భోజనం దొరికేస్తుంది, టైంకి ఎవ్రీథింగ్ అన్ని టైంకి అయిపోతున్నాయి. ఓకే. ఈ మధ్య కొద్దిగా ఫిట్ గా కూడా ఉంటున్నాం అనమాట. బాగుంది, నైస్, చాలా బాగుంది. బట్ పెళ్ళికి కట్నాలు కూడా తెచ్చుంటారు కదా? లేదు కట్నాలు ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను నా వ్లాగ్స్ లో, నువ్వు చూడలేదేమో. కట్నం ₹1 తీసుకోలేదు. అంటే ఇద్దరు సరి సమానంగా చేసుకున్నాం పెళ్లి కూడా. నేను అన్నవరంలో పెళ్లి అయింది, అన్నవరంలో అయిన ఖర్చు అంతా నేను చూసుకున్నాను. ఇక్కడ ఫంక్షన్ పెట్టుకుంటారు కదా, ఇక్కడ ఉన్న ఫంక్షన్ మా మావయ్యలు పెట్టుకున్నారు. సరి సమానంగా అవుతుంది. ఇప్పుడు హోటల్ మరి బిజినెస్ ఎలా జరుగుతుంది? బిజినెస్ అదే చెప్తున్నాను కదా, షాప్ మీది చిన్నది బుజ్జిగా వండి పెడుతుంటారు. బుజ్జి షాప్ అయితే రొటేషన్ అయిపోతుంది అనమాట, డైలీ రొటేషన్. యాజ్ ఏ బిజినెస్ గా అంటే బిజినెస్ మ్యాన్ గా నాకు తెలిసినంత వరకు రొటేషన్ అయిపోతే చాలు ప్రెజెంట్. అప్పుడు కొన్ని రోజుల పాటు బిగ్ బాస్ కి వెళ్ళాలి అని చెప్పి గట్టిగా శ్రమ చేసినట్టున్నారు కదా? లాస్ట్ 2 years నుంచి బాగా శ్రమ చేశాను సార్. బిగ్ బాస్ నుంచి ఒక్క కాల్ రాలేదు, ఇలాంటి కచ్చిప్లోని తడిచిపోయి అయ్యో ట్రై చేశాను. ఎందుకంటే అందులోకి వెళ్తే మన రియాలిటీ, ఇప్పుడు నేను నీతో ఎలా రియాలిటీగా మాట్లాడుతున్నానో వాళ్ళకి అంత రియాలిటీగా చూపించవచ్చు, నా బిజినెస్ థాట్స్ని చూపించవచ్చు. అండ్ నాకున్న కొన్ని నాలెడ్జ్ కొన్ని ఉంటాయి కదా, నాకు స్ట్రెంగ్త్ నా కానీ ఎవ్రీథింగ్ నేను చూపించాలనుకునేవాడిని. ట్రై చేశాను, వీడియోస్ పెట్టాను, నేను ఆడిషన్కి వీడియో పెట్టాను, కానీ అవ్వలేదు, రాలేదు. దురదృష్టవశాత్తు బిగ్ బాస్ కి అంత అదృష్టం లేదు. బిగ్ బాస్ కి అదృష్టం లేదు అనకండి, బిగ్ బాస్ ఇస్ ఏ గ్రేట్ షో. యాక్చువల్ చెప్పాలంటే ఇట్స్ ఏ గ్రేట్ షో, బట్ మనకి అవకాశం రాలేదు. మళ్ళీ ఈసారి కూడా కామన్ మ్యాన్స్ కి ఎంట్రీ ఉంది కాబట్టి. కామన్ మ్యాన్స్ కి ఎంట్రీ ఉంది, నా వీడియో చూస్తారో లేకపోతే స్కిప్ చేస్తారో తెలియదు. మరి పెడదాం, ఏముంది వైషు, పెట్టేద్దాం సరదాగా, వస్తే లక్, ఓకే లేదంటే లేదు. నువ్వు అన్నావు కదా, ఇప్పుడు పెడతాను కన్ఫర్మ్ గా. బట్ మీరు ఇప్పుడు ఒక చిన్నది నడుపుతున్నారు కానీ మంచి ఎడ్యుకేటెడ్ మ్యాన్ కదా మీరు. నేను ఇంజనీరింగ్, అదే మీకు తెలిసిన మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేశాను. ఐ హావ్ వర్క్డ్ యాజ్ జూనియర్ క్వాలిటీ ఇంజనీర్. అంతే. ఎందుకు ఆపేశారు అవన్నీ? మరి ఏదైనా వర్క్ చేయడమో లేకపోతే? అర్థమైంది వైషు. యాక్చువల్లీ ఏంటంటే నేను జిందాల్ అక్కడ మన ఎక్కడ ముంబైలో వర్క్ చేసేవాడిని క్వాలిటీ జూనియర్ క్వాలిటీ ఇంజనీరింగ్. సో ఏం లేదు, గ్యాస్ పైప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అండర్ గ్యాస్ లైన్స్ ఉంటాయి, అది సముద్రంలోకి వెళ్తే అది టెస్టింగ్ చేయాలి. 2020లో కరోనా వచ్చింది. ఓకే. నేను లాకప్ అయిపోయాను అనమాట ఆ కంపెనీలో, బయటికి రాలేని పరిస్థితి. అయితే చాలా వీడియోస్ స్క్రోల్ అలా చేస్తుంటే చాలామంది వాళ్ళు చనిపోవటం ఇవన్నీ కూడా చూసి చాలా బాధ అనిపించింది. అందులో మా ఫ్యామిలీలో కూడా కొంతమంది చనిపోయారు. నాకే అనిపించింది, ఎందుకు ఇంత దూరం వెళ్ళి అప్పుడు కూడా నేను ఫారెన్ వెళ్దాం అనే థాట్స్ ఉండేది. నేను ఇంకా బైక్ వెళ్తాను, వేరే అంటే దుబాయ్ అలాగా పెద్ద కంపెనీస్ లో వెళ్తే పెద్ద శాలరీ వస్తుంది నాకు. అవన్నీ కూడా ఆలోచించుకుని మైండ్ సెట్ లో లైఫ్ సెట్ చేసేసుకుందాం, కెరీర్ బాగుంటుంది అన్న టైంకి ఎప్పుడైతే మా ఇంట్లో కూడా చాలా మంది అంటే కరోనా బాధిత వాళ్ళు చనిపోయారో, ఐ ఫీల్ వెరీ ఒకటే అనిపించింది, ఎందుకు ఇంత దూరం వచ్చి నేను బ్రతకాలి, ఇంత డబ్బులు సంపాదించాలా అని ఒక టెంపుల్కి వెళ్ళి కూర్చొని ఒకటే క్వశ్చన్, నేను ఏం చేయాలి, వాట్ ఐ షుడ్ డూ. వెళ్తే ఇక్కడ నుంచి ఇంకొక సంవత్సరం కరెక్ట్ చేస్తే నేను ఫారెన్కి వెళ్ళిపోతాను, నాకు ఫుల్ ప్లెజర్గా నాకు నమ్మకం ఉంది, మంచి శాలరీ వస్తుంది, మంచి ఇన్కమ్, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. నేను ఏం చేయాలి దేవుడా అని చెప్పేసి ఆయన ఎదురుగా కూర్చొని, అంటే హనుమంతుల వారి గుడి దగ్గర ఆయన ఒకటే మనసులో ఏంటో అనిపించింది, ఒకడు సేల్ చేస్తున్నాడు అనమాట అరటిపళ్ళు, ఆ సౌండ్ వినపడుతుంది, అది హిందీలో అంటున్నాడు, కేలే లేలో 10 का 5 లేలో అనేసి. నాకు ఒకటే అనిపించింది, వై కాంట్ ఐ స్టార్ట్, అంటే నేను ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయలేనండి. బిజినెస్ స్టార్ట్ చేసి ఇంట్లోనే ఉంటూ మా అమ్మ నాన్నలతో కలిసి ఫోన్ చేసి 4 ముద్దలు వాళ్ళిద్దరు ముందు చూసుకుంటా. ఎందుకంటే మా అక్క వెళ్ళిపోయింది, మా తమ్ముడు ఉండడు ఇంట్లో ఎక్కువ, సో మా అమ్మ నాన్నలు చూసేది ఎవరు కాదు, నేనే ఉండాలి. అదే అనిపించింది, ఎంత దూరం వెళ్ళిపోయి నేను ఎందుకు ఇలా చేయాలి. సరే మా దేవుడు సిగ్నల్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళిపో. అక్కడ నుంచి యాక్చువల్లీ బయటికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, కరోనా ఫుల్ స్ట్రిక్ట్ ఇది. నేను ఒకటే ఇంకా ఏం లేదని చెప్పి, అది పెద్ద ఒక 8 feet గోడ అది, ఇప్పటికీ నా దగ్గర వీడియోస్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లే. అక్కడ నుంచి దూకి డైరెక్ట్ గా ఎక్కడది ఒక వ్యాన్ లిఫ్ట్ అడుక్కొని ఒక వ్యాన్ లో తీసుకెళ్లి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ లో టికెట్ తీసుకొని డైరెక్ట్ గా వైజాగ్ వచ్చాను.
సో అట్లా మళ్ళీ వైజాగ్ వచ్చాక మళ్ళీ ఒక కొత్త లైఫ్ లాగా కదా స్టార్ట్ చేయడం అంటే భయం అనిపించలేదా? భయం అంటే చాలా భయం వేసిందండి. ఫస్ట్ థింగ్ ఎందుకు భయం వేసింది అని అంటే ఇంట్లో ఎవరు సపోర్ట్ లేదు. ఇంకా నువ్వు ఎందుకు జాబ్ వదిలేసి వచ్చావనే క్వశ్చన్ అందరూ. ఓకే. నేను వాళ్ళకి ఎంత క్లారిటీగా చెప్పినా అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఒకటే చదివించాను, నువ్వు జాబ్ చేసుకొని నువ్వు ఏదో డబ్బులు పంపిస్తావు అని మైండ్ సెట్లో ఒకటే ఉంటుంది. నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే ఏదో ఒక రూపాయి నాకు ఇస్తావని. నేను మా అమ్మకి చెప్పాను, అమ్మ నా ప్లాన్స్ ఇది, నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను, నేను ఏం చేయను. అట్లా నేను మా అమ్మ అయితే అర్థం చేసుకుంది, మా నాన్న అర్థం చేసుకోలే. బికాజ్ ఈజ్ ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన పర్సన్ ఎవరు అంత. ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చి చెఫ్ గా చేస్తున్నారా మీ నాన్న? ఇప్పుడు మా నాన్న ఇండియన్ ఆర్మీలో కూడా చెప్పే లైక్ వచ్చింది బర్మా నుంచి. మనకి ఇక్కడ సిటిజన్షిప్ దొరికేసిన తర్వాత అప్పుడు ఇందిరాగాంధీ ఆ టైంలోని సిటిజన్షిప్ దొరికింది, మొత్తం ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అప్పుడు మా నాన్నగారు 10th లోని చదువుకుని 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఈ జస్ట్ పెట్టారు అనమాట. పోస్ట్ పెడితే ఈ ఘాట్ చాలా మందికి వచ్చింది మా ఫ్యామిలీలో. కోస్ట్ గార్డ్ కింద మా ఫ్యామిలీలో పెద్దనాన్న గారికి గంగాధర్ పెద్దనాన్న అని ఒక ఆయన కోస్ట్ గార్డ్. సో అట్లా మా నవీన్ మాయ గారు, మా మావయ్య నేవీలో పనిచేస్తారు, చాలా మంది డిఫెన్సే మా వాళ్ళందరూ. అట్లా మా నాన్నగారు వచ్చారు కాబట్టి మా నాన్నగారు ఒప్పుకోలే అసలు, బిజినెస్ వద్దురా చేయలేవు అది ఇది అని. ఒకసారి ఇలాగే గొడవ ఆడుకుంటుంటే మా నాన్న అప్పుడు కూర్చున్నాను, నేను బయట ఒప్పుకోకపోయేసరికి నీళ్ళు వేసుకొని నువ్వు నా తండ్రి కాదు, నేను అలాగా వాటర్ వేసుకొని నువ్వు నా ఫాదర్ కాదు, నువ్వు నా ఆలోచనలే పట్టించుకోవట్లేదు, పెద్ద పెద్ద అరుపులు, గోల గోల రోడ్డు అంతా. అయితే స్టార్ట్ చేసాం, ఏదో విధంగా స్టార్ట్ చేశాను. మా అమ్మ నాకు సపోర్ట్ చేసింది. ఎంత ఫన్నీగా ఉన్నా కూడా ఆ కష్టం నాకు తెలుసు. ఈ కష్టం ఏంటంటే చిన్న కౌంటర్ తీసుకున్నాను, కౌంటర్ పెట్టాను. కౌంటర్కి డైలీ 300 రూపీస్ ఇవ్వాలి. దాని తర్వాత గ్యాస్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేవాడిని, కుర్చీలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేవాడిని, బోరింగ్ నుంచి వాటర్ బిందెలు పట్టుకొని నేను పెట్టేవాడిని. అలా డైలీ ఒక 30 డేస్ చేశానండి. 30 డేస్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇది చాలా కష్టమేమో అని. వచ్చిన డబ్బులన్నీ కూడా వచ్చింది, ఏదో కొంత ప్రాఫిట్ వస్తే మరి అంత యూజ్ కాదు, ఏదో అలాగా వస్తే ఆ డబ్బులు మళ్ళీ బిజినెస్లోనే పెట్టాను. ఆ బిజినెస్లో పెట్టడం ఏంటంటే కొద్దిగా ఇంక్రీజ్ అయ్యింది. మళ్ళీ వచ్చిన డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్ చేశాను. అలా ఇన్వెస్ట్ చేస్తూ దాంట్లోనే మీరు నమ్మరు 3 years దాకా నేను ప్రాఫిట్ అనేది అసలు నేను చూడలే. వచ్చిన ప్రాఫిట్ని బిజినెస్లోనే పెట్టాను. అయితే ఎంత చేసినా అదే రొటేషన్ అయిపోతుంది కానీ ఏంటి లేదు. అయితే నాకు భయం వేసింది ఒకసారి, ఏదైనా జాబ్ చేయాలని చెప్పేసి ఒక బ్యాంక్లోనే రిలేషన్షిప్ మేనేజర్గా వర్క్ చేశాను. ఐ గాట్ జాబ్, వేరే అంటే సైడ్ ఇన్కమ్ రావాలి కదా. సో ఇన్సూరెన్స్లో చేశాను, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ రెండిట్లో చేశాను. చేసిన తర్వాత అలా చేస్తున్న తర్వాత మళ్ళీ ఒకటే ఆలోచన, ఇలా నేను చేయలేకపోతున్నాను, ఇది మెయింటైన్ చేయలేకపోతున్నాను. ఈవినింగ్ ఓపెన్ చేయాలా, మళ్ళీ షాప్కి వెళ్ళాలి, ఇక్కడ ఇటు మోసం చేయలేను, ఇటు మోసం చేయలేను. సో రాత్రి ఏం చేయాలో అర్థం కాక ఐ గాట్ సమ్ ఇది, అరే ఏం చేయాలి ఆలోచన. అప్పుడు ఆ రోజు ఈ నైట్ మా నాన్నగారు రామన్ తయారు చేస్తారు, దాన్ని మోయింగా అంటారు అనమాట, ఓనే కౌసా అంటారు, బర్మా డిష్ అనమాట. మా నాన్నగారు వాళ్ళు అక్కడి నుంచి కదా వచ్చారు. మా నాన్నగారు ఆ డిష్ చేసి అందరూ తింటున్నాం, అక్క అందరూ మా బావగారు అందరూ వచ్చున్నారు, తింటున్నాం. నైట్ 2 o'clockకి మా నాయనంతో ఫోటోలో మాట్లాడుకుంటున్నాను అనమాట పిచ్చోళ్ళలాగా. ఎందుకే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఏంటి మనము ఏం చేయలేకపోతున్నాం అంటే వాటర్ గ్లాస్ అక్కడ పడిపోతే అక్కడ ర్యామన్ ఉంది, అదే బ్రాత్, ఇది ఎందుకు అమ్మకూడదని ఒక ఐడియా వచ్చింది. లక్ష్మీవారం అనుకుంటాను ఆ రోజు వెళ్ళి తయారు చేసాం, ఒక కుండ తయారు చేసి ఇత్తడి బిందె పెట్టి తయారు చేసి వీడియో చేశాను, వీడియో పోస్ట్ చేశాను యూట్యూబ్లో. వీడియో పోస్ట్ చేసిన తర్వాత శుక్రవారం ఎప్పుడు అయ్యే బిజినెస్ 2000 3000 అయ్యేది, ఆ రోజు 5000 అయింది నార్మల్గా. ర్యామన్ అవ్వలే అప్పటికీ అవ్వలే, మహా అయితే ఒక 20 ప్లేట్లు వెళ్ళి ఉంటాయి అంతే. మరుసటి రోజు శనివారం బిజినెస్ లేదు, 3000 అయింది బిజినెస్, అసలు ర్యామనే వెళ్ళలేదు. ఆదివారం ఒక రోజు 50,000 కౌంటర్ చేశాను నేను. కౌంటర్ సేల్ 50,000 సండే. అంటే వీడియో వైరల్ అవ్వడానికి అంత టైం పట్టింది. ఆ వీడియో చూసి వచ్చిన వాళ్ళు ఎత్తుక్కుంటే మీరు నమ్మరు, అల్లు అర్జున్ టికెట్, పుష్ప టికెట్ కోసం ఎంత టికెట్ కౌంటర్లో కొట్టుకుంటారో అలా వచ్చారు జనాలు. ఆ రోజు వీడియో కూడా పెట్టాను నేను, నా బ్లాగ్ లో కూడా ఉంటుంది షార్ట్స్ లో. జనాలు ఎలా మూగిపోయారంటే నేనే షాక్ అయిపోయాను. మా నాన్న ఆ రోజు రాలేదు, మాట్లాడుకోవట్లేదు కదా. నేను మా నాన్నకు ఫోన్ చేశాను ఆ రోజు, నాన్న జనాలు ఎక్కువ ఉన్నారు నాన్న ఒక్కసారి రానా అంటే ఫోన్ కట్ చేసాడు.
మా నాన్న ఏంటి అలా దిగి అలా వెళ్తే జనాలు ఎక్కువ ఉన్నాడు చూసి పాపం ఏం చేయాలో తెలియక నీట్ గా కట్టుకొని సినిమాల్లో చూపించినట్టు కట్టుకొని లోపలికి వచ్చి వెంటనే కటింగ్ అది చేసి ర్యామ్ తయారు చేసి అందరికి మా నాన్న లిటరలీ నేను మా నాన్న పని చేస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి ఆ రోజు. మా నాన్న అలాగా అందరికి వచ్చిన ప్రతి కస్టమర్ టప్ టప్ అని ర్యామ్ అందిస్తున్నాడు, నేను అంత స్పీడ్ గా చేయలేకపోయాను. అది చూసి నాకు మా అమ్మ కూడా నా పాపం మా అమ్మని క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టేసి మా అమ్మని క్యాష్ కలెక్ట్ చేసి నేను మా నాన్న ఇంకలా చేస్తుంటే ఆ రోజు 50,000 సేల్ అవడానికి కారణం ఇంకొక కారణం ఏంటంటే మా తమ్ముడు కూడా పాపం డ్యూటీ నుంచి వచ్చాడు చూసి, ఎప్పుడు రాడు యాక్చువల్లీ ఆడు కూడా ఆ షూ అంత జనాలు చూసి పాపం కష్టం అంటే ఇక్కడ బ్లడ్ రిలేషన్ ఎవరు బయట వాళ్ళు రారండి, ఎప్పుడు రారు. నువ్వు కష్టపడినా నువ్వు హాస్పిటల్లో ఉన్నా నీకు ఏదైనా సక్సెస్ వచ్చినా సక్సెస్ లేకపోయినా ఎవరైనా ఉన్నారని అంటే అది మన బ్లడ్డే. ఆ రోజు మా తమ్ముడు కూడా వచ్చి ఏంటి జనాలకి అందరు వెయిట్ చేయలేరు కదా ప్రతి ఒక్కరున్నా, ఇక్కడ మా నాన్న ర్యామన్ చేస్తున్నాడు నేను ఇక్కడ అందిస్తూనే ఉన్నాను, మా తమ్ముడు వచ్చాడు ఇంకా హెల్ప్ అయిపోయింది. వెంటనే చేసాం. ఆ 1 వీక్ మొత్తం కూడా మాకు అలాగా నాకున్న లోన్ కూడా ఆ రోజుకి ఒక మంత్లో తీర్చేసాను నేను. ఆ ఒక్క మంత్ డిసెంబర్ మంత్ లిటరలీ నాకు నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనమాట. అండ్ ఐ గాట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. ఎక్కడో దుబాయ్ నుంచి నా వీడియో చూసి షీ ట్రస్టెడ్ మీ, ఆవిడ పేరు జోష్నా అని, ఆవిడ నన్ను ట్రస్ట్ చేసి షీ లిటరలీ 6,50,000 రూపాయలు నా అకౌంట్లో వేసి ఇప్పుడు ఆ కౌంటర్ అక్కడ ఉంది కదా మన బర్మా ఫుడ్, ఆ కౌంటర్ ఓపెన్ చేయగలిగాం. అది ఆర్టీసీ కాంప్లెక్స్. అది బేస్ నాది. ఆ బేస్ క్రియేట్ చేయడానికి, ఆ ట్రస్ట్ నేను బిల్డ్ చేయడానికి ఇట్స్ లైక్ ఒక 5 years నా ప్రాణం పెట్టేశాను అలాగే దానికోసం. బట్ ట్రెండింగ్ లో ఉండడమో లేకపోతే అలా వెళ్ళడం అనేది కాన్స్టెంట్ కాదు, ఎప్పటికీ ఉండిపోద్దా అంటే ఉండదు. అది పోయిన తర్వాత వచ్చే బాధ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ 50,000 ఒక వారం వచ్చింది, ఒక నెల వచ్చింది, ఆ 2 నెలల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయి ఉంటుందిగా? లేదు నార్మల్ ఏం అవ్వలేదు. ఇంత ఎండలో కూడా 2 బిందెలు అమ్ముతున్నాను నేను ర్యామన్. ఎవడైనా సూప్ తాగుతాడు ఎండలోనే? అంటే రామన్ సూప్ అంటే సూపే కదా, ఇంత ఎండలో కూడా తాగుతున్నారంటే అంత హెల్దీ ఫుడ్ అది నేను ఇచ్చేది. అందులో మీరు నమ్ముతారో నమ్మరో, నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నా, మన బ్రాత్ లో వాడేది ఫ్రెష్ కోకోనట్ మిల్క్ అనమాట. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ని బాగా పెంచుతుంది వెంటనే. సో అంత హెల్దీ ఫుడ్ పెడుతున్నారు కాబట్టి ఇప్పటికీ బిజినెస్ బాగా జరుగుతుంది. యా షూర్. బాగా జరుగుతుంటే మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇంకా ఇబ్బందిగా ఉంది. ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది అంటే డబ్బులు దాస్తున్నాను. ఇప్పుడు అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకోవాలా, ఇక్కడ రూపాయి ఇందులో డబ్బులు దాయాలి, టేక్ టైం, చాలా టైం తీసుకుంటది. అదే ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత డబ్బులు వస్తే లిటరల్లీ నేను ఏదైతే 15,000 రెంట్ కడుతున్నానో ఆ 15,000 బ్యాంక్ లో కట్టేసుకుని అయిపోయింది లోన్ పెట్టుకుని. ఇప్పుడు నేను బిజినెస్ చూపించుకోవచ్చు, సార్ నా బిజినెస్ ఎంత ఎవ్రీ మంత్ ఇలాగ అవుతుంది, ఇదిగోండి నా బిజినెస్ స్టేట్మెంట్, నాకు లోన్ ఇవ్వండి అంటే ఆ 15,000 అక్కడే కట్టుకునేవాడిని. కానీ మనకి ఇప్పుడు ఇక్కడ కట్టాలా, రెంట్ తీసిన తర్వాత బిల్స్ కట్టుకోవాలా, ఇంట్లో ఫైనాన్షియల్స్ ఇవన్నీ చూసుకోవాలి కదా. కానీ మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఓకే, ఇప్పుడు వైఫ్ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది, ఇంకా కొంచెం భయం కూడా పెరుగుతుంది కదా ఆటోమేటిక్ గా. చాలా ఒక మీరు కాల్ చేసినప్పుడు కూడా ఎవరు అని కాల్ అడిగే సిచ్యువేషన్ మన ఇంట్లో పెళ్ళి అయిన తర్వాత. అది మీకు పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది, పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా తెలుస్తుంది. అది అంత స్ట్రిక్ట్ అంటే ఏం లేదు, బట్ ఇంట్లో అమ్మాయి కదా, సొంత మరదలు కదా, ప్రతిదీ అడుగుతుంది అనమాట, ఎవ్రీథింగ్. బట్ నేను కూడా ఓకే, నేను ఎక్కడికి వెళ్తాను, మహా అయితే షాప్కి వెళ్తాను, లేకపోతే ఏదో ఫ్రెండ్స్ తోటి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళను, నేను కూడా ఇంట్లోనే ఉంటాను మ్యాక్స్. బట్ రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది చాలా. స్టార్టింగ్ నుంచి నేను రెస్పాన్సిబిలిటీగానే ఉన్నానండి. రెస్పాన్సిబుల్ ఒక సన్ లాగా, ఇప్పుడు ఒక హస్బెండ్ లాగా, రేపొద్దున ఫాదర్ లాగా. సో ఇది మనకి చిన్నప్పటి నుంచి నాకు నేర్పించిన ఇదన్నమాట ఎడ్యుకేషన్. మా నాన్నగారు అంత స్ట్రిక్ట్ గా మమ్మల్ని ఇచ్చేసారు, పెంచారు. ఓకే, సో ఈ 2 questions నేను మ్యాండేట్ అడుగుతాను, మీకు కూడా తెలిసిందే. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అండి, మా అమ్మగారికి అదే ఒక మిషన్ కొన్నాను అనమాట, కుట్టు మిషన్. అంటే మా అమ్మ చెప్పుకోలేదు కానీ బట్ షీ వాజ్ సో హ్యాపీ. నా దగ్గరకు వచ్చిన ఫస్ట్ ప్రాఫిట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ 10,000 రూపాయలతో నేను నా సొంతంగా నేను ఏదైనా కొనుక్కోవచ్చు కావాల్సి వస్తే ఆ 10,000 రూపాయలతో. బట్ నేనేంటనంటే మా అమ్మ ఒకటే అడిగింది, అరే ఇంట్లో బోర్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి కుట్టు మిషన్ అంటే చాలా అంటే ఇష్టం అనమాట. అలాంటి మా అమ్మ కోసం మా నాన్నగారు కూడా పని చేయట్లేదు హెల్త్ ఇష్యూస్ వల్ల. సో ఇంట్లో అంటే నేనే మ్యాక్స్ ఓపెన్ గా చెప్పాలంటే. ఓకే, ఆ 10,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చిన మరుక్షణం
మా అమ్మకి నచ్చిన ఒక కుట్టు మిషన్ తీసుకెళ్ళి, అంటే మా అమ్మనే షాప్కి తీసుకెళ్ళి ఒక వ్లాగ్ కూడా చేశాను, మా అమ్మకి కుట్టు మిషన్ కొన్నానని. తీసుకెళ్ళి మా అమ్మకి నువ్వు నచ్చింది తీసుకో, ఎక్స్ట్రా అయితే ఈఎంఐలో పెట్టి కొనుక్కుందాం అని అంటే ఎగ్జాక్ట్గా 10,000 రూపీస్కే ఆయన కూడా మన వీడియోస్ చూస్తారంట, సబ్స్క్రైబర్ అంట, మనకి డిస్కౌంట్ ఇచ్చి ఆ 10,000 రూపాయలకి ఇచ్చాడు అనమాట. ఓకే. మా అమ్మ ఆనందం చూడాలి కళ్ళల్లో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నా కోసం ఊలు కొడతారు కదా రైనీ సీజన్ అండ్ ఇది వస్తుందని చెప్పి ఇది కుట్టింది అనమాట. మఫ్లర్ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, నేను ఎక్కువగా సాఫ్రాన్ చూస్తాను కదా, సో దాన్ని పెట్టుకొని నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. అది ఇప్పటికీ భద్రగా దాచాను నేను. అది హ్యాపీయెస్ట్ మూమెంట్. అసలు ఏదైనా సంపాదించండి, ఎంతైనా అమ్మ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ, అంతేగా. అంతే. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అలా? సాడెస్ట్ మూమెంట్ అంటే అండి, నేను ఏడ్చింది అది లైక్ లోన్స్ ఎవరు తీసుకోకండి, నేను సీరియస్ చెప్తున్నాను. లోన్స్ తీసుకొని బాధపడే కంటే సొంతంగా ఏదైనా చేసి ఒక రూపాయి దాచుకొని స్టార్ట్ చేయడం ప్రాబ్లం లేదు, కానీ లోన్ తీసుకొని మాత్రం ఎప్పుడు చేయాలి. ఆ రోజు నేను ఏడ్చింది, నేను వీడియోలో కూడా పెట్టాను, వీడియోలో హెల్ప్ కూడా అడిగాను యూట్యూబ్, ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ కోసం వరకు. నన్ను ఎవరైతే ట్రస్ట్ చేసి, నన్ను ఎవరైతే బాగా నమ్మి, నాకు ఎవరైతే సపోర్ట్ అనుకున్నానో వాళ్ళని అడిగాను. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో, ఐ నో దట్. సబ్స్క్రైబర్స్ చాలా హెల్ప్ చేశారు. ఓన్లీ సబ్స్క్రైబర్స్ నుంచే నాకు ఆల్మోస్ట్ 27,000 రూపీస్ వచ్చింది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు ఒకసారి చెప్పినట్టు నా యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఆ 27,000 ప్లస్ ఇంకొక అక్క నన్ను ట్రస్ట్ చేసి షీ గివెన్, అంటే నాకు కూడా అమౌంట్ ఇచ్చింది అనమాట, పుష్ప అక్క అని. ఆ అక్క ఎవరో కూడా నాకు తెలీదు, నన్ను వీడియోస్ లో చూసి నన్ను తమ్ముడుగా భావించి నన్ను పిలిచింది. నేను ఆ అక్కకి ఎవ్రీథింగ్ చెప్పాను, అక్క ఇలా ఉంది అక్క, ఇది పొజిషన్ అది ఇది అంటే. ఇంట్లో లోపలికి వెళ్ళి నన్ను కూర్చోబెట్టి సోఫాలోని వాటర్ పెట్టి తన దగ్గర ఒక కట్ట 500 రూపీస్ కట్ట తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. నీకు ఇంకేమైనా కావాలంటే నాకు అడుగురా అని. అంటే నేను జస్ట్ వీడియోస్ పెట్టి నేను ఏదో నా బాధను వ్యక్తం చేశాను, నేను ఇలాగ అయిపోయాను అని చెప్పేసి. తన సొంత తమ్ముళ్ళగా, అంటే ఇప్పుడు ఎవరైతే హెల్ప్ చేశారు, రూపాయి హెల్ప్ చేశారు, 2 రూపాయలు, వాళ్ళందరికీ కూడా నేను రిటర్న్ ఇవ్వలేదు, ఇప్పటికీ చెప్తాను రిటర్న్ ఇవ్వలేదు, కానీ ఒకటి చేశాను. ఆర్ఫనేజ్ కి ఏదైతే నాకు ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ అమౌంట్ లో ఆర్ఫనేజ్ అమౌంట్ కి డెఫినెట్ గా అమౌంట్ ఇచ్చేస్తాను. 2,000 అవ్వచ్చు, 3,000 అవ్వచ్చు. ఎవరైనా నాకు హెల్ప్ అడిగినా కూడా వెంటనే ట్రై చేయడానికి నా దగ్గర ఉంటే నేను డెఫినెట్ గా ఇస్తాను. లేదనుకో నేను కూడా ఏదైనా అరే ఇది లేదు ఆల్టర్నేటివ్ ఇంకేం చేయగలను. సో అట్లా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఆ రోజు నా సబ్స్క్రైబర్స్ నేర్పించారు. అంటే ఆ రోజు నాకు ఆ ధైర్యం ఇవ్వకపోయి ఉంటే ఈ ర్యామన్ వచ్చేది కాదు. ఆ రోజు ఆ ధైర్యం వాళ్ళు ఎవరు ఇచ్చారు? నా సబ్స్క్రైబర్స్ ఇచ్చిన 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చారు ఆ సపోర్ట్. నువ్వు బాధపడకు, నువ్వు ఏడకు, నిన్ను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వే ఏడుస్తూ కూర్చుంటే అవ్వదు, లెగు పని చేయ, నీకు ఏదైనా సపోర్ట్ కావాలని మేము చేస్తామని చెప్పేసి ఆ రోజు 27,000 ప్లస్ ఇక్కడ ఒక 20,000 రావటం, ఏదో కొంతలో చేయటం. దాని తర్వాత ర్యామన్ పాపులర్ అవటం, ర్యామన్ తోటి నేను కొంత అమౌంట్ క్లియర్ చేయటం, అప్పుడు ఫ్రీ అయింది అనమాట మైండ్. ఫ్రీ అయితే నేను ఈ మోడల్ స్టార్ట్ చేయడం, ఇలా 90 days ఛాలెంజ్, ఈ కాంట్రవర్సీలోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ జరిగినాయి. సో ఒకటే ఆ రోజు అయితే చాలా సాడెస్ట్ థింగ్ అండి, ఏడవడం. ఉదయం నుంచి అసలు నిద్ర లేదు, ఆ భయం అనమాట, చచ్చిపోతానేమో అని చెప్పేసి అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి. అంత సపోర్ట్ ఇచ్చిందంతా మా సబ్స్క్రైబర్సే. వాళ్ళు లేకపోతే నేను లేనండి లిటరల్లీ. వాళ్ళు నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నా గురించి ఏమనుకున్నా వాళ్ళు నన్ను చూసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళే నాకు దేవుళ్ళు. ఆ దేవుడు కనిపిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం కనిపిస్తారు. ప్రతిసారి వస్తారు షాప్కి, అన్న నిన్ను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, అన్న నువ్వు బాగా చేస్తావు, నువ్వు కామెడీ. ఆ మాట అంటున్న ప్రతిసారి కూడా ఐ ఫీల్ ఇంకేదైనా చేయాలి, అరే వీళ్ళ కోసం ఇంకేదైనా చెప్పాలి, ఇంకేదైనా ఎడ్యుకేషన్ చేయాలి, ఆ థాట్సే ఉంటాయి. ఆ సాడ్ ఇప్పుడు కూడా ఏడుపు వచ్చేస్తుంటది ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చినా కూడా. ఆ సాడెస్ట్ థింగ్ నుంచి నేను వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్ గా నన్ను తయారు చేసింది ఓన్లీ సబ్స్క్రైబర్స్. సో లైఫ్ ఏం నేర్పించింది తేజ గారు మీకు? లైఫ్ ఏం నేర్పించింది అంటేనండి, సింపుల్ థింగ్, మంచిగా ఉండు. ఎదుటోడికి అడు చెడు చేసినా కూడా మంచిగా చెప్పు, చెయ్యొద్దు. ఎప్పుడైతే నువ్వు మంచిగా ఉంటావో నీ ఎదుటోడు చెడ్డోడైనా సరే నీకు మంచిగా జరుగుతుంది, మంచిగా దొరుకుతుంది కూడా. ఈ రోజు కూడా నేను ఎప్పుడు కూడా ఒకరికి చేస్తే హెల్ప్ చేస్తాను, లేదంటే చేయలేని సిచ్యువేషన్లో ఉంటే ఉండిపోతానే తప్పించి ఆడికి మాత్రం చెడు జరగాలని నేను కోరుకోను ఇప్పుడు. ఇది నాకు లైఫ్ నేర్పించింది. ఆ సిచ్యువేషన్ నుంచి ఈ రోజు వరకు కూడా అండ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్, వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్. ఎంత సిచ్యువేషన్ వచ్చింది నిలబడతారు, అదే జరిగింది. ఇది చూడలేనా,
మొన్న 2 లక్షలు లాస్ అయ్యాను, అన్నీ ఓపెన్గా చెప్తున్నాను. 2 లక్షలు లాస్ అయ్యాను. ఇప్పుడు గ్యాస్ సిచ్యువేషన్, షాప్లో ఓపెన్ చేయలేదు, శాలరీలు ఇవ్వాలి అందరికి, డైలీ శాలరీలు వచ్చినా రాకపోయినా వాళ్ళు శాలరీలు ఇవ్వాలి. ఓకే, ఇచ్చాను. అలాగే 2 లక్షలు లాస్ అయ్యింది. లాస్ అయినా కూడా నిలబడ్డాం. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగెస్ట్ పర్సన్గా నించోగలుగుతావో రేపు పొద్దున ఫ్యూచర్లో ఏది వచ్చినా కూడా వాట్ ఎవర్ చిటికిలారే అయిపోద్దిలేరా, ఈ రోజు కాదు రేపు అక్కడ అయిపోద్ది కదా. అంతేగా, ఏదొచ్చినా సరే స్ట్రాంగెస్ట్ గా నించో, జరుగుతుందని నువ్వు గట్టిగా నమ్ము. నువ్వు ఎవరినైతే ఏ దేవుడిని అది ఏ రిలీజన్ అయినా అవునా, నువ్వు నమ్మే దేవుడిని నువ్వు గట్టిగా నమ్మి నీతో ఉన్న పర్సన్ని పట్టుకున్నావు. ఎవడైతే నిన్ను పట్టుకున్నాడో ఆయన మాత్రం అసలు వదిలిపెట్టకు. అంతే, ఎవడైనా నిన్ను వదిలిపెట్టి నీకు ఏదైనా చేతనాడా, ఒకసారి వదిలేసి మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళక లిటరల్లీ చూస్తాను, ఇన్నోటి చూస్తాను అంతే. కష్టాల్లో ఉన్నప్పుడు నీ దగ్గర నీ చేయబట్టుకున్నావు ఉంచు. కష్టాల్లో ఉన్నప్పుడే, కష్టాల్లో లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నీ పక్కన నుంచి సోది చెప్పాడు అనుకో, అని అసలు వెనక ఆడు మాటలే వెనక. సీరియస్ చెప్తున్నాను, వేస్ట్. దట్స్ ద టేక్ అవే గైస్. మీ కష్టంలో మీ చేయి పట్టుకుని నేను ఉన్నాను, వాళ్ళు ఏం చేయబడలే, నేను ఉన్నాను అని చెప్పిన వాళ్ళని మీ లైఫ్ లో ఉంచుకోండి. ఎప్పుడైతే మీ దగ్గర అన్ని ఉండి ఉంటారో, ఏమీ లేనప్పుడు వెళ్ళిపోతారో వాళ్ళని దండం పెట్టి జై శ్రీరామ్ అని చెప్పి పంపించేయండి. జై శ్రీరామ్ అని చెప్పేసి నమస్కరించి పంపించేది. సో థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు. థ్యాంక్ యూ వైశ్య గారు పిలిచినందుకు. నేను ఎప్పుడు పిలిచినా నా వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉంటున్నందుకు, మీ గురించి మళ్ళీ చెప్తున్నందుకు, ఏం జరుగుతున్నా సరే ఇలానే మీరు ఉండాలి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. ఇంకొంచెం ఎదుగుతూ ఉండాలి. మీ వల్ల 10 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైశ్య గారు. జై శ్రీరామ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe